అసలు ఈ సమ్మర్లో కూడా స్కూల్ పెడితే బాగుండు సార్. ఈ పిల్లల్ని అసలు ఇంట్లో ఉంచలేకపోతున్నాం. ఏడ చూడు తిరుగుతున్నాం. ఈ పోరగాళ్ళు ఎవరిల్లో ఏ బాబు ఏంది బాబు బయట ఎండలు చూసినా ఎట్లున్నాయో. ఆ క్రికెట్ బ్యాట్లు పట్టుకొని ఎంతమంది కనుక పోతురు. ఏంది ఎండ దెబ్బ తగిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏ బాబు గుండు బాబు ఇట్రా. ఎవరు మీ సార్ పేరు చెప్పు. ఏ స్కూల్ నువ్వు? చైతన్యనా? మీ సార్ బాబు ఏ నల్ల బాబు బ్యాట్ ఏమరా ఎందుకంటే పోరగాళ్ళు మళ్ళీ ఈడ కనుక వచ్చినట్టు తెలుసు ఈ ఏకమా. మొన్న ఇట్లనే ఆయన పురుషోత్తం ఉన్నాడు కదా, ఆయనకి బాలు కరెక్ట్గా తగిలిందంట. ఆయన హాస్పిటల్లో పడ్డాడు. మరి పోయిండో ఉన్నాడో కూడా తెలియదు. హాస్పిటల్నే ఉన్నాడంట. 6 రోజులు అవుతుంది. ఇంకా చాలా బాల్ తెచ్చి కొడుతున్నారు. ఏడ తగులుతే తెలియదు. మన భయాలు మనకే ఉన్నాయి. పోరగాళ్ళు ఏంటి సార్ ఏమంటారు? అసలు ఈ పిల్లల్ని ఇటు సైడ్ రానియకూడదు సార్. ఈ గ్రౌండ్ ఉంది చూసారా, గ్రౌండ్ అజీ బట్టికే ఇటు వస్తున్నారు వీళ్ళు. మొత్తం అదంతా కంచి అయిపోయాలి సార్. ఎమ్మెల్యేతో మాట్లాడాలి. ఎట్లా ఎమ్మెల్యే నెంబర్ లేదని ఆయన కానీ, లేకపోతే ఎప్పుడో మాట్లాడుతుండే. ఈ పిల్లగాడి చూసిన ఈ పిల్లగాన్ని ఏం పేరు? పిల్లగాని పేరు మనోజ్ కుమార్. మరి మంచిగా ఉన్నావు. మనోజ్ కుమార్ అంటే మరి మంచి మనోజ్ లెక్క హైలైట్ కావాలి నువ్వు కూడా. కూర్చుందా? ఏం చేస్తుంటాడు మీ డాన్? ఏం చేస్తాడు? లారీ డ్రైవర్. ఓకే, వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? 7th క్లాస్. ఏ స్కూల్? బాగా మంచి లడ్డుగా ఉన్నావుగా. బాగా గేమ్స్ ఆడుకోవు? ఆడుకుంటా. ఎలా ఆడతావు? ఫోన్లో కాదు బాబు, బయట ఆడుకోవాలి. క్రికెట్ అది ఇది. ఇంకేంది విశేషాలు? ఏం నడుస్తున్నాయి? 2 టేబుల్ వచ్చా? చెప్పు. 2 టేబుల్ చెప్పు. 4 2 6 2 4 8 2 5 10 2 6 12 2 7 8 16 2 9 18. వెరీ గుడ్. నేను మ్యాథ్స్ 10th క్లాస్లో ఫస్ట్ నేను తెలుసా. నాకు అది స్కూల్లో నాకు ప్రైజ్ కూడా ఇచ్చారు. నాకు బాగా చెప్పినావు నువ్వు, నాకంటే మంచిగా చెప్పినావు టేబుల్. నేను కూడా ఇట్లానే చెప్తుండే 2 2 అది అదని చెప్తుండే నేను స్కూల్లో. మా మ్యాథ్స్ సారు ఇప్పటికీ ఫోన్ చేస్తే అప్పుడప్పుడు అబ్బా 2 టేబుల్ భలే చెప్పేదరా నువ్వు అంటాడు. రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, బయట పోయి క్రికెట్లు ఆడుకోకూడదు ఎండాకాలం. ఆ మమ్మీ డాడీని ఇబ్బంది పెట్టొద్దు, సరేనా? ఫోనా? ఫోన్లు గేమ్లు ముట్టుకోకూడదు బాబు. ఏంది నువ్వు ఫోన్లు అవి తీయకూడదు. పిల్లలు ఇలా ఏం లేవు, ఇలా గేమ్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. అలా ఇవన్నీ నువ్వు అడగకూడదు అట్లా ఫోన్లు, సరేనా? బుక్స్ తెచ్చుకున్నావా? తెచ్చుకోలే? బుక్స్ తెచ్చుకోవాలి కదా. ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా హాలిడేలు ఉన్నప్పుడు బుక్కులు తెచ్చుకోవాలి, మంచిగా చదువుకోవాలి బాబు. మా పిల్లలు ఉన్నారు. మా పాప బీటెక్ చదువుతుంది. మా బాబు మొన్ననే 10th అయిపోయింది. ఫెయిల్ అయిందిలే కానీ మళ్ళీ రాసిండు. మస్తు చదువుతాడు బాబు. నువ్వు కూడా అట్లా చదువుకోవాలి, అర్థమైందా? ఫోన్లు గీన్లు వద్దు బాబు. మంచిగా బాగున్నావు, మంచిగా బుగ్గలన్నీ బాగున్నాయి. ఇట్లా చేస్తే ఎట్లా నువ్వు? పిల్లలకి ట్యూషన్లు పెట్టాలి సార్. ఇప్పుడు మీ అమ్మాయి ఉంది 7th క్లాస్, నెక్స్ట్ ఇయర్. అది సమ్మర్లోనే మీరు చదివించారు అనుకో, నెక్స్ట్ ఇయర్ అమ్మాయికి ఈజీగా ఉంటుంది. అది ప్రాసెస్. మనకి ఇలా తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, సురేష్ అని, బాగా చెప్తాడు క్లాసులు. మాట్లాడదాం. సమ్మర్ హాలిడేస్ వచ్చి 1 month అవుతుంది. ఇంట్లోనే ఉన్నాడు మా బాబు. భయపెట్టిన డాడీకి పోవద్దని. అట్లుంటుంది సార్ రెస్పాన్సిబిలిటీ. హలో భాస్కర్ గారేనా మాట్లాడేది? భాస్కర్ చెప్పండి.